ఇక్కడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు కింద ఉన్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం ఆడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. బలహీన వర్గాలది ఇప్పటి వరకు లెక్కనే చేయలేదు మిత్రమా. లెక్కలు ఎవరు కూడలేదు, లెక్క ఎవరు కట్టలేదు. లెక్క కట్టండి లెక్కలు తీసుకొచ్చి చూపించి ఈ లెక్క ఇట్లుంది, ఈ లెక్క తప్పు ఉంది అన్నట్టు ఇక మరి చదువుకున్న మా బలహీన వర్గాల మేధావులు ఆలోచన చేయాలి, ఆ జాతికి నాయకత్వం వహించే వాళ్ళు చేయాలి. మమ్మల్ని ఈరోజు తప్పు పడితే ఈ తప్పు మాకు కాదు మీకే నష్టం. ఈ లెక్కలు పక్కాగా తేల్చినాం. ఇవాళ 56.33% బలహీన వర్గాల లెక్క తేలింది ఏబిసిడి ఈ కేటగిరీ కింద. రేపు ఏడికైనా ఏ కోర్టు దగ్గరికైనా వెళ్ళి మీ రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ఇది లెక్క ఉంది తెలంగాణ రాష్ట్రంలో, స్థానిక సంస్థలలో లెక్క తెల్చండి అని సుప్రీంకోర్టు ముందర పోయి నిలబడవచ్చు. ఇవాళ ఎంత మనం 42% ఇస్తామన్నాం, ఇవాళ జనాభా లెక్క 56.33% తేలింది. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి కులం మీద ప్రశ్న లేవనెత్తుతూ లీగలీ కన్వర్టెడ్ అనేటువంటి పదాన్ని వారు వాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం ఏమిటో చెప్పాలి. లీగలీ కన్వర్టెడ్ అనేటువంటి పదాన్ని వాడి ఒక రకంగా చెప్పాలంటే బీసీ కులాల్లో ఉన్నటువంటి వారిని ఆయన అవమానపరిచారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి కులం ఏదైతే ఉందో దాన్ని 1994వ సంవత్సరంలోనే బీసీ కమిషన్కి రెఫర్ చేయడం జరిగింది. సాధారణంగా ఒక కులాన్ని బీసీ కమిషన్కి గుర్తింపు కోసం రెఫర్ చేసినట్లయితే ఆ కులంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని ప్రతి ఒక్కరూ కూడా పరిశీలించి సర్వే చేసి ఎంక్వైరీ చేసి ఆ తర్వాతే దాన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. కనుక ఆ కులంలో అంత వెనుకబాటుతనం ఉన్నది కాబట్టి ఈ కులాన్ని రెఫర్ చేయడం జరిగింది. దానికి గుర్తింపు బీసీ కులంగా గుర్తింపు ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరంలో వచ్చింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. అప్పట్లో చూడాలంటే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ లీగలీ కన్వర్టెడ్ అన్న పదం మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా గుర్తింపించింది. కనుక ఈ లీగలీ కన్వర్టెడ్ అనేటువంటి పదాన్ని వాడి ఒక రకంగా ఈ బీసీ కులాన్ని అవమానపరిచారు అనేటువంటి విషయాన్ని నేను గట్టిగా ఖండిస్తూ, నేను విశ్వసిస్తూ, నేను మీ అందరి మాధ్యమంగా కూడా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా స్వనిధి కార్యక్రమం కావచ్చు, అంటే ఈ తోపుడు బళ్ళ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి 10,000 రూపాయల నుండి ఇవాళ 50,000 రూపాయలకి పెంచారు. వారి వ్యాపారాన్ని మెరుగుపరచుకోవాలంటే వారు వెళ్ళి 50,000 రూపాయల వరకు కూడా వారు బ్యాంక్ నుండి లోన్లు తీసుకుని వచ్చి వారి బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఒక కొత్త అంశాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టారు, గిగ్ వర్కర్స్ అన్నారు.
గిగ్ వర్కర్స్ అంటే సాధారణంగా ఏమిటంటే ఎక్కడైనా సరే ఏ రకమైనటువంటి పని అయినా సరే అది స్వల్పకాలం కోసం వెళ్ళి అక్కడ పనిచేసేటువంటి వారు, అటువంటి వారు అసంఘటిత రంగంలో ఉండేటువంటి వారు కనుక వారికి సరైనటువంటి గుర్తింపు లేదు అనేటువంటి ఆ అంశాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ గిగ్ వర్కర్స్కి సంబంధించి కూడా వారికి కూడా సంరక్షణ కల్పించాలి అనేటువంటి ఆలోచనతోటి 1 కోటి మంది గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ